ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మీకు కూడా తెలిసిందే. బట్ ఆయనకి ఏమైంది అని చెప్పేసి చాలా మంది చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకు ఈయన జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్ని అంటే ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవడం చాలా నవ్వులాటుగా ఉంది, అందరికీ హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సో ఇంతకు ముందేమో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆ పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఏమైంది, డెత్ సర్టిఫికేట్స్ మీద కూడా ఉంటాయి కదా, సంతకాలు ఉంటాయి గ్రూప్ 1 అధికారులకు సంబంధించి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటని ఏమన్నా అసలు మీకైనా క్లారిటీ ఉందా? అంటే మాకు అంత అర్థం కాదు కాబట్టి. అంటే కొంతమందిని అర్థం చేసుకోవడం టఫ్. అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని కొంత ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలతో పాటు కొన్ని టిప్స్ ఇస్తుంటాడు. ఆ టిప్స్ చాలా మంది వదిలేస్తుంటారు, కానీ కొంతమంది వాటిని తీసుకుంటారు, అందిపుచ్చుకుంటారు. అలాంటి వాళ్ళల్లో బహుశా జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు అనుకుంటా. ఎందుకనంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని ఒక స్లోగన్ ఉంది. అవును, కంపెనీ ట్యాగ్ లైన్ అది. అలాగే ఐడియా ఎప్పుడో వస్తుంది, వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. మామూలుగానే ఏదో అంటారు చూసారా, కళ్ళు దాగిన కోతి అంటారు, అసలే కోతి ఆపై కళ్ళు దాగి. ఆ టైప్లో ఇప్పుడు మామూలుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ రీసర్వే చేసిన తర్వాత పాస్ పుస్తకాలు ఇస్తూ ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలు అసలు మా భూములకి, మా ఆస్తులకి, మా ఇళ్ళ పట్టాలకి మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏందని చెప్పి వాళ్ళు కక్కలేక మింగలేక ఉన్నారు. అలాగే రీసర్వే చేసేసి రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలే వేసుకున్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పొలమా, ఇది మన పొలమా అనేది వాళ్ళకి అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉంది. మానసికమైనటువంటి బంధం ఉంటుందండి భూమికను ఓనర్కి, ఆ భూమికి భూమి యజమానికి మధ్య ఒక మానసికమైనటువంటి బంధం ఉంటుంది. ఆ బంధం వాల్యూ తెలిసినటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. సరే, అది నష్టమా లాభమా తర్వాత సంగతి. ల్యాండ్ టైటిలింగ్ నష్టం అని చెప్పి విపక్షాలు అంటున్నాయి, లాభం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, దాని జోలికి నేను వెళ్తున్నా. ఆ మానసిక బంధాన్ని తెంచేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఎక్కువగా ఉంది. సరే, దాని మీద రకరకాల విశ్లేషణ చేస్తున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా విశ్లేషణ చేశారు. ఆయన చేసినటువంటి విశ్లేషణలో ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేస్తున్నాడు కాబట్టి ఆ పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడంలో తప్పేముంది అని చెప్తూ డెత్ సర్టిఫికేట్లో, బర్త్ సర్టిఫికేట్లో ఎంఆర్ఓ సంతకం పెడితే తీసుకుంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తే తప్పేంటి, ఇది తీసుకోవడంలో తప్పేంటి అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ప్రభుత్వానికి పార్టీకి మధ్య తేడా తెలియదేమో అనిపిస్తుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం అనేది ఒక ఎంబ్లం, రాజముద్ర ఉంటుంది. అది సీఎం ఎవరున్నా ఆ రాజముద్ర మారదు, అది అలానే ఉంటుంది. ఓకే, సో ప్రభుత్వానికి పార్టీలకి మధ్య సంబంధం, ఆ వ్యత్యాసం తెలియట్లేదు. ఒకటి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి లెజిస్లేషన్ వ్యవస్థకి మధ్య ఆ రెండు వ్యవస్థలు వేరు అనే సంగతి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. సరే, ఏదో ఆయన ఫ్లోలో ఏదో చెప్పేశారు, ఉంటే తప్పేందని ఒక కంపారిజన్ బాగుంది కదా అని చెప్పేసి డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్కి ఎంఆర్ఓ సంతకం ఉండగా ఈ ఫోటో ఉంటే తప్పేంది అని చెప్పి అంతవరకు అయితే బాగానే ఉంది. ఆయన ఇంకొక సెటైరిక్గా ఆయన మాట్లాడారు, 10th క్లాస్ సర్టిఫికేట్లకి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లకి ఆయన ఫోటోలు వేయట్లేదు కదా అని అంటున్నాడు ఆయన. ఆయన ఫ్లోలో అది ఉదాహరణ చెప్తూ, ఆయనవి పాస్ పుస్తకాలు కదా వేస్తుంది, 10th క్లాస్ సర్టిఫికేట్కి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లకి వాటికి వేయట్లేదు కదా అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు తాడేపల్లికి చేరింది ఈ హింట్ తాడేపల్లికి చేరి అసలు అరే మనం మిస్ అయిపోయాం. ఇప్పుడు అసలు పాస్ పుస్తకాల కన్నా కూడా మనకు రైతుల కన్నా కూడా దూరం అయింది యూత్ కదా మనకి, ప్లస్ స్టూడెంట్స్ యూత్ కదా మనకు దూరం అయింది, నిరుద్యోగులు వీళ్ళు కదా దూరం అయింది. 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ల మీద
ఫోటోలు వేసుకుంటే తప్పేంటి అసలు, మందే కదా. ఆ ఫోటోలు ఇష్యూ చేస్తే స్టూడెంట్స్ తీసుకోరా మార్క్ లిస్టులు, ఇంటర్మీడియట్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తే తీసుకోరా అనేటువంటి ఒక ఆలోచన తట్టేలా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఆలోచన కలిగించాడు ఆయన. అందుకే నేను ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు దాని మీద తాడేపల్లిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వీడియో దాని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. ట్రోల్స్ జరుగుతున్న సందర్భంగా అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు అనేది తాడేపల్లి కోర్టులో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్ చూశారట. చూసి ఇదేదో మంచి ఐడియా కదా అని చెప్పి నోట్ చేసి పెట్టుకున్నారంట. మళ్ళీ అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ వస్తే 10th ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోకపోతే చూడండి అంటూ ఛాలెంజ్ వస్తున్నారు కొంతమంది నెట్జన్లు. ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వరు. అది కోర్టులో నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం అనేది. ఆ కోర్టులోకి ప్రొఫెసర్ నాగేశ్వర్కి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆ కోర్టులో నుంచి వచ్చినట్టు ఆఫర్ మేరకే ఈ వీడియో చేశాడు అసలు ఆయన. కాబట్టి ఇదంతా వాళ్ళిద్దరు కలిసి కోటలో ఉండేటువంటి ప్రముఖులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇద్దరు కలిసి మైండ్గా మాడుతున్నాడు. ఇప్పటి నుంచే మైండ్ సెట్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులో కూడా ఇస్తారని. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో బ్యాగులు ఇస్తున్నారు కదా. బ్యాగుల్లో బెల్ట్ పైన చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది, బ్యాగ్ మీద చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది, పుస్తకాల మీద చూసినా కానీ ముందు మాటలో జగన్మోహన్ రెడ్డి సందేశం ఉంటుంది. ఓకే, అంటే మొత్తం పిల్లలు డ్రెస్ దగ్గర నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి బొమ్మలే ఉన్నాయి ఫస్ట్ క్లాస్ నుంచి. ఆ బైజూస్ సంబంధించి ఇచ్చారు కదా ట్యాబ్స్, ఆ ట్యాబ్స్ ఓపెన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత మిగతా వస్తాయి. అసలు ఈ మధ్యకాలం గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్కి వెళ్తున్నారు ఆయన కేతిరెడ్డి. ఆయన వెళ్ళినప్పుడు మా పిల్లలు చదువుకోవట్లేదు ఈ పని చేశారని చెప్పి నిలదీస్తున్నారు ఆయన. అదేంది ఏం చేసినామమ్మా మేము అని చెప్పి ఆయన అడిగితే, మీరు బైజూస్ మెటీరియల్ ఇచ్చారు చదువుకోమని చెప్పి, వాళ్ళేమో బూతు బొమ్మలు చూస్తున్నారు, చదువుకోవట్లేదు అసలు, ప్లస్ అది తీసేయమంటే మమ్మల్ని కొడుతున్నారు వాళ్ళు పిల్లలు, ఎదురు తిరుగుతున్నారు అని చెప్పి. అసలు ఇంత మేము చదువుకోవడానికి ఇస్తే మిమ్మల్ని బూతు బొమ్మలు చూసేలాగే మీరేం చేశారు, వాళ్ళు పోయి ఫార్మేట్ చేసుకుని వస్తే, అంటే బైజూస్ వాళ్ళు ఇచ్చిన కంటెంట్ వరకే ఉంటుంది, వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ ట్యాబులు తీసుకెళ్ళిపోయి ఫార్మేట్ చేసుకొని బూతు బొమ్మలు చూస్తున్నారంట. అప్పుడు ఈయనేమన్నాడు, అసలు మీ మీద కేసు పెట్టాలని చెప్పి పేరెంట్స్ మీద రివర్స్ అయ్యాడు. ఓకే, సో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే పేరెంట్స్ మీద కేసులు పెడతారు. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి మాటలు అంటే అంటారు ఒకటి, మేధావుల మాటలు సామాన్యులకు అర్థం కాదు అని. సో ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి మాటలు కూడా అలానే ఉన్నాయి. అని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆ కంపారిజన్స్ అనేవి ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు ఇంత 10th ఇంటర్మీడియట్ ఎందుకు చెప్పారు అనుకుంటున్నావు? డిగ్రీ చెప్పొచ్చు కదా, పీజీ చెప్పొచ్చు కదా. అంటే దీని తర్వాత దాని దాకా తీసుకెళ్తారేమో. యూజీసీ పరిధిలో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్. అంటే యూజీసీ ఈ అయితే స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు కదా, స్టేట్ బోర్డు. ఓకే, 10th స్టేట్ బోర్డు. బహుశా డిగ్రీ పీజీ కోర్సులు అవన్నీ వచ్చేటప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏదన్నా లోన్కి వెళ్దామంటే బ్యాంక్ కి ఇది చలవు కదా, ఆర్బీఐ నామ్స్ అట్లా ఉండవు కదా.